ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అలా షూటింగ్ ఇంటి బయటకు వెళ్ళాలంటే ఇక షూటింగ్ దాసే వాళ్ళు ఎవరో ఆర్టిస్ట్ ఏమిటి సీన్ ఏమిటో అని దిగటం ఉందని బాబు ఆ సీన్ ఉండయా అడిగి తీసుకుని అది ఎందుకో దేవుడు ఇచ్చాడు నాకు అవకాశం ఇక్కడిది అక్కడక్కడ సరే ఇప్పుడు అసలు తోటకు తెంపేశాడు. ఏ బంధాలు లేవు, అనుబంధాలు లేవు, వెయిటింగ్ అంతే. హ్యాపీగా ఎవరి చేతిలో పడకుండా వెళ్ళిపోవాలి. అది కోరుకుంటున్నారా? అది కోరుకోవాలి అంతే. అదొక్కటి ఉంది, ఇంకా అదొకటి. మీరు అనుకున్నవన్నీ చేసేసారు హ్యాపీగా, రిలాక్స్డ్గా. 100%. ఏ మనిషికి ఎంత కావాలో మరి అదే నేను చెప్తున్నాను కదా, మనిషికి ఎంత కావాలో నా పిల్లలకి ఎంత కావాలో అంత నేను చేశాను. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. అది నాది కాదు, వాళ్ళది నాది ఎంతవరకు అంతకు అయిపోయింది. నా సంపాదన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో నా కొడుకు ఉన్నానంటే మందు సెక్షన్ కానీ కరోనా టైంలో 7,000 బాటిల్ నేను మానేశాను. ఏం తీసుకోలేదు వద్దురా అన్న. అంటే నాకు తెలుసు అప్పటికి నేను అడిగి ఉన్నాను, ఎక్కడ దొరకట్లేదన్న. అది నాకు చెప్పకుండా వీడికి వద్దురా అన్న. 7,000 పెట్టుకున్నాడు ఫుల్ బాటిల్ మామూలు. అప్పుడు అంత రేట్లు ఉండేవి. ఇప్పుడు అసలుకి ఇంటి నిండా పెట్టేశాడు. ఏ కావాలంటే అది తీసుకోండి. కరోనా టైం అన్నారు కాబట్టి, కరోనా టైం అనుకున్నాం కాబట్టి, కరోనా కాలంలో చాలామంది కావలసిన వాళ్ళు ఆప్తులు ఎంతమంది పోయారు. మళ్ళీ వీళ్ళు తిరుగు రావాలని కోరుకున్నాను. అలాంటి రాలేని కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అదే టైంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఏమనిపించింది మీకు? వెళ్ళిపోతే చెప్పాను కదమ్మా, వెళ్ళిపోతే అంతే. ఒక్కటి నా ఆలోచన సేపటి ఒక్కరి చేత మనం చాకరీ చేయించుకోకూడదు, వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో చూసాము, 12 రోజులు ఉన్నాము. 12 రోజు డాక్టర్ పిలిచాను. మీరు నాకు ఇచ్చింది విటమిన్స్ టాబ్లెట్లు, నాకు ఆల్రెడీ నేను వాడుతుంటాయి, నేను ఇంటికి వెళ్ళి కూడా అయ్యే వాడుకుంటా. మీరు ఒకవేళ నాది కార్డు ఉందనుకుంటున్నారు, కార్డు లేదు, ఇన్సూరెన్స్ లేదు, క్యాష్. దానివల్ల మీరు ఆశపడుతున్నారేమో ఎక్కువ రోజులు ఉంచడానికి. ఇవాళ పంపిస్తే సరే, లేదు రూపాయి కూడా కట్టను ఇంకా నేను చెప్పేశారా అలాగే అంటే. అప్పుడు డాక్టర్ కార్డు ఇన్సూరెన్స్ లేదా అని, లేదు ఇవాళ పంపించేయండి అనేసి వెళ్ళిపోయాడు. 12 రోజులు అయిపోయాయి. నాకు తెలిసిపోతుంది, నాకు ఆడిచ్చేటి నేను వాడే విటమిన్స్ అయ్యి. ఒక్కటి యాంటీబయాటిక్ ఎప్పుడో ఒకసారి అది 7,000 ఎంతో తీసుకున్నాడు, అది ఇంజక్షన్ చేశాడు అంతే. ఆ తర్వాత ఇంకా ఏమి చేయలేదు, వేస్తున్నారు. పోనీ జ్వరం ఉంది, నీరసం ఉంది అంటే బాగా దుక్కలా తిరుగుతున్నాను, స్నానం చేస్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకుంటున్నాను. నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు చక్కగా. 4-5 రోజులు నాకే బోరుకుంటుంది. ఈ ఉప్పు కారం నేను ఎందుకంటే అది కొంప మీద శుభ్రం తినొచ్చు కదా అనిపించి ఆ రోజు ఒక 10వ రోజు 9వ రోజు మొదలుపెట్టా. నర్సులని మిగతా డాక్టర్లను, మెయిన్ హెడ్ డాక్టర్ ఎప్పుడు వస్తాడు అయితే ఎల్లుండి వస్తాడు, నేను మాట్లాడాలి ఆయనతో అర్జెంట్ అంటే వచ్చాడు. ఏంటి మాట్లాడాడు, ఇది చెప్పాడు, పంపించాడు అన్నాడు. ఏమైతే ముందు చేస్తే పోయేది కదా అనిపించింది. 4 లక్షలు లాగేశారు 12 రోజులకి. బాగుపడింది ఎవరంటే డాక్టర్లు, హాస్పిటల్స్. కరోనా వల్ల ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు. నాకు ఇంటికి వచ్చి అన్నారు, బాకీ నేను లేవరా అందుకే వెళ్ళిపోయాడు అన్నా నేను. మావిడ ఆయన మామూలుగా కష్టమా పడింది, నిద్రలు ఉండే కాదు, రోజుకి ఎన్ని పాటలు, ఎప్పుడు ఇది వచ్చేవాడో తెలియదు. సంపాదించాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయనకి బాకీలు లేవు, వెళ్ళిపోయారు. మీకు బాకీ ఉంది ఇంకా? 100% ఉంది, లేదంటే ఉండవు. ఏ రోజైతే మన బాకీ తీరిపోద్దో ఆ క్షణం ఒక మెతుకు కూడా మన దగ్గర రానివాడు దేవుడు. అవును, అందుకే బియ్యం పెడతారు. నాకు ఇంతసేపు నేను మీతో మాట్లాడుతుంటే ఇంత హ్యాపీగా, ఇంత బోళా మనిషి అంటారు చూడండి, ఇంత చక్కగా ఓపెన్ అయ్యి ఇంత మాట్లాడుతూ
ఇంత సంతోషంగా కనిపిస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారునా గరిష్టి అనుకున్నారు, అహంభావి అనుకున్నారు, తలపొగరు అనుకున్నారు అనిపిస్తుంది. చెప్పాను కదా, నాతో తెలిసి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారు బండబాబు అని. మిగతా వాళ్ళందరూ మూర్ఖుడు, కోపిష్టి, గర్విష్టి, ఎన్ని బిరుదులు ఉన్నాయి అన్నీ నాకే ఉన్నాయి. నా మీద ఒకసారి రమాప్రభ అంది, నువ్వు గర్విష్టివయ్యా బాగా. నేను గర్విష్ఠుని ఎవరు చెప్పారు మరి నీకంటే? ఉంటారుగా వాడు చెప్పారులే. మరి మీకు తెలుస్తుందా నేను గర్విష్ఠనో కోపిష్ఠనో? నువ్వు చాలా మంచివాడివి. చూస్తున్నాం కదా షూటింగ్లో, ఎవరిని పట్టించుకో, నీ పని అనేది చేసుకుంటావు. ఆకలిస్తే ఏమన్నా ఉందా అని అడుగుతావు, తింటావు, అడిగి తీసుకుంటావు. ఇలా సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం, ఎందుకంటే ఆ మహాతల్లి గురించి. ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని. ఒక సినిమాలో యాక్ట్ చేసాము. ఆవిడ రోజు కూడా రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి మొత్తం. ఆవిడ వండుద్ది. ఒకరోజు పులిహార, ఒకరోజు బొబ్బట్లు, వాటి పైన నెయ్యి రాయడం, నెయ్యి కూడా తీసుకొస్తుంది. నాకు బొబ్బట్లు అంటే బాగా ఇష్టం. అమ్మా ఇంకోటి ఇవ్వాలి, రే అందరు తినాలి కదరా, నీ కూడా అయిపోయిందని చెప్పి నీకు ఇచ్చారుగా ఆల్రెడీ, మళ్ళీ అడుగుతాను కాదే ఆకలి ఇంకోటి రే బండడా, మిగిలినన్ని నీకే. అలాగే 4-5 మిగిలితే తెచ్చివరై తిను అని నెయ్యి గిన్నె దాని మీద పోసి ఇచ్చేసేది నాకు. రోజు ఎంతమంది ఉంటే అంతమంది అమ్మ. ఆవిడ నిజంగా అన్నపూర్ణమాట, ఆవిడ అనాలి నిజంగా చెప్పాలి. రోజు ఎవరికేం పట్టింది, ఎందుకు తేవాలి యూనిట్లు అందరికీ. నేను 2-3 సినిమాలు చేశాను. 2-3 సినిమాలు ఆవిడ ముసలి వయసులో కూడా చూశాను. అదే పద్ధతి. ఒక పెద్ద దబరడ్డ పులిహార అందరికీ వేస్తుంది, చిన్న చిన్న బౌల్ వేసి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అదే అంతంత గొప్పవాళ్ళు ఉండబట్టి ఇండస్ట్రీ ఇన్నేళ్ళు ఉంది. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అనే విషయాలు మాతో పంచుకున్నందుకు, అండ్ బోల్డ్ అని బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను 1 year వెయిట్ చేశాను అంటున్నాను కదా, ఒక వర్త్ఫుల్ ఇంటర్వ్యూ అయితే నాకు వచ్చింది. 1 year వెయిట్ చేసినందుకు, నేను వేస్ట్ చేశాను నన్ను వెయిట్ చేసినందుకు. నేనేమంటున్నానంటే, యూజువల్గా మీరు అన్నారే 1 year వెయిట్ చేశారు అనేసరికి ఇంకేవో అనుకుంటారని కాదు, ఎందుకు అయింది అనేది ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యి చెప్పినందుకు, ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. బోల్డని బాధ్యతలు అయితే ఇంకా ఉన్నాయి అర్థమవుతుంది, బట్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయండి, ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.